బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఈ నెల 8న కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో క్వాష్ పిటిషన్ ను ఇవాళ సీజే బెంచ్ విచారించనుంది. మరోవైపు తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కార్ రేసులో దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు సుప్రీం తీర్పుపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఈ నెల 8న కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి, మీ దగ్గరున్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ లక్ష్మి, ఇక్కడ మనకి ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పటికే ఏసీబీ రాష్ట్రానికి సంబంధించినటువంటి యాంటీ కరప్షన్ బ్యూరో మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కేసు నమోదు చేసింది. అయితే వాస్తవంగా ఆయన కొన్ని రోజుల వరకు కూడా హైకోర్టు అతను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా గడువు ఇచ్చింది. తర్వాత ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టివేయడానికి ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో ఇక ఈ రోజు సిజిఐ బెంచ్ ముందు కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. ఇప్పటికే ఇటు కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ సంబంధించి ఇటు ప్రభుత్వం తరఫున కూడా కొందరు అక్కడ కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. సో మా వాదనలు కూడా వినాలి అని చెప్పేసి కూడా వాళ్ళు దాఖలు చేయడం తోటి ఇటు కేటీఆర్ తరపునటువంటి అడ్వకేట్స్, అదేవిధంగా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా ఇద్దరి మధ్య కూడా కొంత వాదనలు కూడా సిజిఐ బెంచ్ ముందు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో సిజిఐ బెంచ్ ముందుకు కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఇక ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా మనకి కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పేసి గతంలో హైకోర్టు చెప్పిన విషయం అందరికి తెలిసిన విషయమే. తర్వాత ఆయన పూర్తిగా కూడా తనకి వెసులుబాటు ఇవ్వాలని చెప్పేసి క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం తోటి అసలు ఈ కేసుకి సంబంధించి ఎక్కడ కూడా అవినీతి జరగలేదు సో అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా అంటే ఇప్పుడు మనకి ఏసీబీ మనకి నమోదు చేసినటువంటి కేసులో భాగంగా దాదాపుగా 55 కోట్ల రూపాయలు ఇటు కేబినెట్ ఆమోదం లేకుండా మౌఖిక ఆదేశాల మేరకు, అంటే కేటీఆర్ చెప్పినట్టుగా మౌఖిక ఆదేశాల మేరకే అప్పుడున్నటువంటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ ఈ నిధులు విడుదల చేశారని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కానీ ఎక్కడ కూడా దుర్వినియోగం పాల్పడలేదు అని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ తరఫున లాయర్లు కానీ కేటీఆర్ కూడా పదే చెప్తున్నారు. అంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి ఇక్కడ నిర్మించడం వల్ల కూడా మన యొక్క ఇమేజ్ పెరుగుతుంది, హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో నేను ఆ రోజు హెచ్ఎండిఏలో ఉన్నటువంటి నిధులు 55 కోట్ల రూపాయలు నా యొక్క ఆదేశాల మేరకు విడుదల చేసిన తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలేదని చెప్పేసి ఇటు కేటీఆర్ తరఫున లాయర్లు కూడా ఇటు హైకోర్టులో చెప్తూ వస్తున్నారు. సో ఇక ఇప్పుడు ఆయన ఇప్పుడు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో వేసినటువంటి క్వాష్ పిటిషన్ సంబంధించి సిజిఐ బెంచ్ ముందు వేశారు కాబట్టి సో ఇక సిజిఐ బెంచ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా కొంత ఉత్కంఠంగా మారిందని కూడా మనం చెప్పవచ్చు. సో ఇక ఇప్పటికే ప్రభుత్వం తరఫున కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సో వాళ్ళ వాదనలు కూడా సిజిఐ బెంచ్ వినే అవకాశం కనిపిస్తుంది. తదుపరిగా చివరిగా ఇక ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు సిజిఐ అనేది కూడా కొంత మనకి తెలియాల్సి ఉంటుంది కాసేపట్లో. రైట్ సైదులు, థ్యాంక్ యూ.